శివస్వరూపం అంటే సాధకుడైన జీవుల్లో జీవభావం పోయినట్టు. జీవభావం లేని ఒక శూన్యత. జీవభావం లేని శూన్యతలో మరొకటి ఏదైనా ఉంటుంది, ఏది లేకుండా శూన్యం కాదు అది. శూన్యం అనే మాటలో మీకు ఏదో ఒక తెలిసింది, ఒక అనుభవంలో ఉన్నది, అది లేకుండా పోవడమే శూన్యం. ఈ గది ఖాళీగా ఉంది అంటే ఇందులో కొంత సామాను ఉంది, ఆ సామాను తీసి బయటపడేస్తే ఖాళీగా ఉంది. కానీ అద్దం ఉంది, గడియారం ఉంది, ఇది మీ ఉద్దేశంలో అది సామాను అనుకోలే. అట్లా ఏదో ఒకటి ఉంటుందన్నమాట. లేకపోతే ఇవన్నీ ఉండటానికి సంబంధించి ఒక ఖాళీ ఉంది. ఆ ఖాళీని మనం శూన్యం అంటలా, ఖాళీని కూడా చూస్తున్నాం. మరి ఖాళీని చూస్తూ అది ఖాళీ అంటకుండా శూన్యం అని ఎందుకు అంటున్నాం? ఖాళీని కూడా గుర్తించాలి. అట్లాగే ఆకాశాన్ని గుర్తించినప్పుడు ఎన్నిటికో అది అవకాశం ఇస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన పదార్థాలన్నీ ఖాళీ చేసినప్పుడు ఆకాశం ఒక్కటే మిగులుతుంది. ఆకాశం కూడా మనకు దృశ్యం అవుతుంది. కాబట్టి అది శూన్యం అనటానికి వీల్లేదు. శూన్యం అనే మాట ఎప్పుడు ఉపయోగిస్తున్నావు అంటే దాంట్లో ఇతరమైన ఏదైతే ఇంత పూర్వము నువ్వు భావిస్తున్నావో ఉన్నాయని, ఆ ఉన్నవి లేకపోయినప్పుడు నీ భావన ఇవి లేవు అనేటువంటి భావం అర్థంతో అది శూన్యం అంటున్నావు, కానీ నిజానికి అది శూన్యం కాదు. అలాగే జీవుడే శివుడు అన్నప్పుడు జీవభావం పోయినప్పుడు ఇంకేదో ఉంది, అది శివుడు, జీవభావం మాత్రం లేదు. అట్లా శివస్వరూపాన్ని అర్థం చేసుకున్నాం. ఆ శివుడు మరి కదులుతున్నాడా కదలటలేదా అంటే ఆ కదలని శివుణ్ణి పరిపూర్ణం అనే పేరు పెట్టుకున్నాం. లేకపోతే అందాక ఆ కదలని శివుడు కదులుతున్నాడు కాబట్టి శివుడికి పరమైన వాడు కదలడు అని పరశివుడిని పెట్టుకున్నాం. ఈ పరశివుడు అనేటువంటి వాడు ఒకడున్నాడు. ఇప్పుడు మరి చలించేటువంటి శివుడు ఉన్నాడు కదా. చలించేటువంటి శివుడు ఏంటి? ఆ చలనం అనేటువంటిది వృద్ధి క్షీణాలుగా కళగా చెప్పబడుతుంది. కళ అంటే ఏంటంటే అసత్తు. కళ అంటే ఉన్నది పరిణామం అవటం, పరిణామంలో వృద్ధి కావచ్చు, క్షీణించ కావచ్చు, చివరికి లేకుండా పోయేదాన్ని నిష్కళ అంటాం. సరే, కళతత్వం అంటూ ఉంటుంది. నిష్కళ అంటే ఏంటంటే కళతత్వం లేకుండా పోవడం. కళ ఉంటూ నిష్కళ అవడం అంటే అమావాస్య అయ్యాక మళ్ళీ పాఠ్యం వచ్చినట్టే ఉంటుంది, కానీ నిష్కళ శాశ్వతం కాదు. అలాగే ఈ మార్పులు చెందడానికి కళ అంటాం. అయితే ఈ మార్పుని మీరు ఏ విధంగా గుర్తిస్తారు? ఒక కాలం వ్యవధి పెట్టుకుంటే అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి తేడా దానిపై. లేదు, కొంచెం దూరం పెట్టుకుంటే ఇక్కడ ఉన్నది అక్కడ లేదని, ఒకప్పుడు ఇక్కడ ఉన్నది తర్వాత అక్కడ ఉన్నది అని. ఇక్కడికి అక్కడికి ఇది ప్రయాణం చేయాలంటే దూరం ఉండాలి, దూరం ఉండాలంటే మళ్ళీ కాలం ఉండాలి. కనుక కళ యొక్క నిర్ణయం కాలం మీద ఆధారపడింది. తర్వాత మరి ఇది నీకు ప్రకాశింపబడ్డప్పుడే కళ కానీ కాలం కానీ నువ్వు గుర్తిస్తావు. నీలో ఒక ప్రకాశం అంటే ఒక జ్ఞానం, ఒక ఎరుక కలిగినప్పుడే అది నీకు తెలియబడుతుంది. ఆ జ్ఞానాన్ని కానీ ఆ ప్రకాశాన్ని కానీ ఆ ఎరుకని కానీ చిత్ అంటాం. ఇది ఏం ఎరుగుతుంది అంటే ఇక్కడి నుంచి మీరు చూడటం మొదలు పెడతారు. ఎంత దూరం చూస్తారు? కనబడినంత వరకు చూస్తారు. మీ టార్చ్ లైట్ వేస్తారు, ఏ వస్తువు మీద వేస్తే ఆ వస్తువు మీకు కనబడుతుంది. ఆ టార్చ్ లైట్ ప్రకాశమే ఈ చిత్ ప్రకాశం అనుకోండి. కాసేపు అనుకున్నప్పుడు ఆ వస్తువు తెలుస్తుంది. అదే టార్చ్ లైటు మీరు ఆకాశంలోకి వేసినప్పుడు ఆ వెలుగు యొక్క బీమ్ కొంత దూరం కనబడి అక్కడి నుంచి పైది కనబడదు. కాబట్టి ఆ బీమ్ ఎంతవరకు కనబడిందో అంతవరకు ఆవరణ మాత్రమే నీకు తెలుసు. అంతవరకే చిత్తు ఉత్పత్తి అవుతుంది, తమస్సు. చిత్తు ద్వారా తమస్సు అంతవరకు ఉత్పత్తి అవుతుంది. ఆ పైన లేదా, నీ చేత ప్రకాశింపబడలేదు కానీ ఉన్నది, కానీ తెలియబడట్లేదు అనే పద్ధతిలో పైన ఏదో ఉన్నదని కూడా మళ్ళీ తెలియబడుతుంది. అంటే నీకు ఎంత మేరకు తెలియబడుతుందో అంత మేరకు ఒక ఆవరణ వస్తుంది ముందు. దాంట్లో దేశకాలాలు ఉన్నాయి, దాంట్లో పరిణామాలు ఉన్నాయి, దాంతో కళలు ఉన్నాయి. కనుక తమస్సు అనేటువంటిది చిత్తు వల్ల తెలియబడుతుంది. చిత్తు లేకపోతే అంతా తమస్సే. తమస్సులో ఆవరణ కూడా లేదు. అయితే ఈ చిత్తు వచ్చేసరికి తమస్సు ఆవరణ రూపంలో తెలియబడుతుంది, ఆకాశ రూపంలో తెలియబడుతుంది, అవకాశ రూపంలో తెలియబడుతుంది. ఈ చిత్ప్రకాశం చేత, ఈ చిత్తులో ఉన్న బ్రహ్మసత్తా చేత, లేకపోతే ఈ పరశివ సత్తా చేత ఏదైనా ఉత్పత్తి జరిగితే ఈ తమస్సులో ఉన్నటువంటి పదార్థాలే లేకపోయినా ఉన్నట్టుగా భ్రాంతిలో పదార్థ నిర్మాణం జరుగుతుంది. నిర్మాణం జరిగిన పదార్థాల మీద మళ్ళీ ఈ చిత్ ప్రకాశించినప్పుడు దృశ్యమానం అవుతుంది. దృశ్యమానమైనదంతా కూడా భ్రాంతి. యదృశ్యం తన్నశ్యం. ఏదైతే దృశ్యం అవుతుందో అది దానికి నశించే గుణం ఉంది, అది అసత్తే, అది లేనిది, అది మార్పు చెందేది. ఆ విధంగా ఈ చిత్తు తమస్సు అనేది కవల పిల్లలు, కళాకాలం అనేది కవల పిల్లలు. కళ లేకుండా కాలంని గుర్తించలేరు మీరు. కాలం యొక్క కొలత లేకుండా కళ అనేది తెలియబడదు. అట్లాగే తమస్సు తెలియాలంటే చిత్తు ఉండాలి, చిత్తు లేకుండా తమస్సు ఉన్నా తెలియదు. ఆ రకంగా
ఒకదాని మీద ఒకటి ఆధారపడి రెండు గుర్తించబడుతున్నాయి. తమస్సు లేకుండా చిత్ మాత్రమే ఉంది. మీకు బ్రహ్మ ఉన్నాడు, బ్రహ్మజ్ఞానం లేదు అతనికి. తమస్సు ఉంటే తమస్సు ద్వారా బ్రహ్మజ్ఞానం పొందాడు. ఆ రకంగా ఈ రెండు ఉంటే కానీ జరగదు. ఈ రకంగా ఈ 4 పదార్థాలని ప్రపంచం మొత్తం మీద, విశ్వం మొత్తం మీద తత్వరూపంలో, ఇక్కడ కాలం అంటే ఇప్పుడు నడిచే కాలం కాదు, ఈ కాలం ఏర్పడక ముందు కాలతత్వం. చిత్ప్రకాశం అంటే బ్రహ్మప్రకాశం కాదు, ఆ బ్రహ్మగా మారినప్పుడు, ప్రకాశించినప్పుడు ఆ ప్రకాశతత్వం ఈ పరశివుడిలో ఉంది. ఈ పరశివుడిలో ఉన్నప్పుడు ఏమీ లేదు. పరశివుడు అంటే ఏమీ లేదు. శివుడు అంటే ఏదో ఉంది, పరశివుడు అంటే ఏదీ లేదు. శివుడికి పరమైనది ఏదీ లేనటువంటి పరశివంలో ఒక కళతత్వము, ఒక కాలతత్వము, ఒక చిత్తత్వము, ఒక తమస్తత్వము ఉంటే అవి విశ్వంలో ఉండాలి. విశ్వం బ్రహ్మాండంగా మారినప్పుడు చిత్తు ప్రకాశించింది, తమస్సు పదార్థమైంది, కాల నిర్ణయం జరిగింది. ఈ సృష్టి యొక్క పరిణామం కళ రూపంలో జరుగుతుంటే కాలానుగుణ్యంగా సృష్టి బహిర్గతమైంది. ఇది ఒక్కొక్కటి కాదు, 4 ఒకేసారి అవుతాయి. ఇవన్నీ ఈ రెండు దంటలుగా మనం వివరించినప్పటికీ ఈ 4 ఒకేసారి జరిగిపోతాయి. ఈ 4 ఒకేసారి జరుగుతున్నప్పుడు ఈ పరశివుడు పంచీకరణ అయినప్పుడు ఈ అవ్యక్తంగా ఉన్న ఒక తత్వము అంకురించినప్పుడు బ్రహ్మాండంలో ఇవి విషయంగా మారుతాయి. అవగాహనకు వచ్చేటువంటి ఎరుకకి అందుతాయి. ఎరుకకు అందటానికి ముందు అవి ఉన్నటువంటి స్థితిని తత్వం, ఇక్కడ తత్వం అంటే మళ్ళీ తత్వాన్ని ఎక్కడికక్కడ అంటూనే ఉంటాం. మానవుల్లో మానవత్వం అదొక తత్వం, అలా దైవత్వం. ఆ తత్వాన్ని ఆ అర్థం వచ్చేట్టు వాడుతున్నాం. ఈ అర్థంతో మనకు అవగాహన ఉంది కాబట్టి ఇదే అవగాహన పెంచుకొని కాలము పుట్టక ముందు కాలతత్వము, బ్రహ్మలో చిత్ప్రకాశం ప్రకాశించక ముందు చిత్తత్వము, ఆ ప్రకాశం దేంట్లో వచ్చిందో ఆ ఆవరణ సృష్టించక ముందు ఆ ఆవరణ పేరు తమస్సు అని ఈ విధంగా చెప్పుకుంటూ వస్తున్నాం. అసలు సృష్టి పంచీకరణ జరిగి పరిణామం జరిగింది అంటే ఆ పరిణామానికి సంబంధించినటువంటి కళతత్వం ఒకటి అక్కడ ఉన్నది. కనుక శివుడికి ఏ సంబంధం లేకపోయినా పరశివుడు పంచీకరణ అయ్యేసరికి ఆ పరశివుడు పరబ్రహ్మమై సృష్టి పరిణామం చేసుకుంటూ ఆ ప్రకాశిస్తూ పంచీకరణై ముందు సూక్ష్మ సృష్టి బ్రహ్మాండంలో, స్థూల సృష్టి పిండాండంలో చేశాడు. ఆ చేసిన వాడు మనకి తెలుసు. ఆ తెలిసిన వాడి నుంచి తెలియని వాడి దగ్గరికి వెళ్తున్నాం. తెలియని వాడిని పరశివుడు అన్నాం. ఆ పరశివుడు కదలడు, శివుడేమో కదులుతాడు. పరశివుడు ఎప్పుడు కదిలాడు? ఈశ్వర పంచీకరణ జరిగినప్పుడు కదిలాడు. ఎలా కదిలాడు? పరశివుడు అర్ధభాగము పరబ్రహ్మ అయ్యాడు. మిగతా అర్ధభాగము 4 పరకలై, ఒక పరక కళతో కూడి శివుడు, ఒక పరక కాలముతో కూడి విష్ణువు, ఒక పరక చిత్తుతో కూడి బ్రహ్మ, ఒక పరక తమస్సుతో కూడి ఇంద్ర. ఇంద్ర అంటే మన ఇంద్రియాలకు సంబంధించినటువంటివి, అధిష్టాన ఈశ్వరుడు యొక్క ఇంద్రియాలకు సంబంధించి అధిష్టాన దేవతలు అందరూ కూడా ఇంద్ర అనే శబ్దంలో ఉన్నారు. ఈ బ్రహ్మ దగ్గర కేవల చైతన్యం ఉంది, కేవల ప్రకాశం ఉంది అంతే. ఈ విష్ణు దగ్గర ఈ కాలానికి సంబంధించి విష్ణువు యోగ నిద్రలో ఉన్నప్పుడు కాలం 0, విష్ణువు యోగ నిద్రలో మేల్కొంటే సృష్టి అంతా ఉంది. కనుక ఈ విష్ణువు కాలానికి సంబంధం. శివ అన్నప్పుడు శూన్యం అని చెప్పుకున్నాం ఒక విధంగా. అంటే కళలు ఉన్నప్పుడు అది శూన్యం కాదు, కళ లేనప్పుడు శూన్యం. కనుక ఈ శబ్దంతో ఇవి పెట్టుకొని ఈ వరుసలో మనం ఈశ్వర పంచీకరణ ప్రారంభం చేశాం. అయితే ఇక్కడ పరశివం అర్ధభాగమై పరబ్రహ్మ అయ్యాడు. మిగతా అర్ధభాగము 4 భాగములై ఈ పరబ్రహ్మ కళతో కూడి శివుడు, ఈ పరబ్రహ్మ కాలముతో కూడి విష్ణువు, ఈ పరబ్రహ్మ చిత్తుతో కూడి బ్రహ్మ, ఈ పరబ్రహ్మే తమస్తో కూడి ఇంద్ర అయ్యారు. తర్వాత కాలము 2 భాగములై అర్ధభాగము లోకములకు నిరాలంబ మార్గమైంది. మిగతా అర్ధభాగము పరశివంతో కూడి వైకుంఠ లోకక్షేత్రం అయింది, కాలంతో కూడి కైలాస లోకక్షేత్రం అయింది, చిత్తుతో కూడి సత్యలోకక్షేత్రం అయింది, తమస్తో కూడి ఇంద్రలోకక్షేత్రం అయింది. మరి లోకములకు నిరాలంబ మార్గం అంటే ఏంటి? మనం ఇది ఎక్కడ చెప్తున్నాము? సృష్టి రాకముందు సృష్టికి ఆధారమైనటువంటి ఈశ్వరుడు ఉత్పత్తి చెప్తున్నాం. ఈ సృష్టికి సంబంధించినటువంటి సరంజామా అంతా కూడా ఈశ్వరులో ఒక సామర్థ్యంగా, ఒక తత్వరూపంలో ఉన్నటువంటి స్థితిలో చెబుతున్నాం. మరి ఆ స్థితిలో దేశకాలాలు లేవు, ఆవరణలు లేవు. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తారు? వాళ్ళు ఇక్కడ నుంచి మీరు అమెరికాకి వెళ్ళాలంటే ఏదో ఒక ప్రయాణానికి స్థూలంలో కొన్ని సాధనలు కావాలి. కనీసం సూక్ష్మంగా నీ మనసు ఆలోచిస్తే మరో క్షణంలో నీ మనసు అమెరికాలో ఉంటుంది. అటువంటి సూక్ష్మం కూడా లేనప్పుడు చెబుతున్నాం. కనుక అలా ప్రయాణం చేయడానికి ఏ మార్గం లేదు, ఏ మార్గం ఆధారం కాదు. అందుకని దాన్ని నిరాలంబ మార్గం అన్నాం. కళ ఏర్పడటానికి నిరాలంబ మార్గం ఒకటి ఏర్పడింది. ఎక్కడికక్కడే లోకాల సృష్టి జరుగుతుంది.
ఎక్కడికక్కడే బ్రహ్మాండ సృష్టి జరుగుతుంది. కోటి బ్రహ్మాండాల్లో కోటి బ్రహ్మలు, కోటి విష్ణువులు, కోటి రుద్రులు ఉన్నారు. ఆ కోటి బ్రహ్మాండాలకి విడివిడిగా ఏ కాలానికి ఆ కాలం యుగాలు ఉన్నాయి. ఏ యుగానికి ఆ యుగం ఆ బ్రహ్మాండంలో మళ్ళీ ఉండటము, పోవటము, ప్రళయము జరగటం, పోషించబడటం జరుగుతుంది. ఇట్లా మీరు ఊహించరానంత ఎంత ఊహిస్తే ఇంకా ఊహకందనంత ఉన్నది ఇక్కడ. ఆ విధంగా చూసేటట్లయితే ఈ బ్రహ్మాండాల్లో మీరు యోగ వాసిష్ట కనుక చూస్తే ప్రయాణం చేసి ఈ బ్రహ్మాండం యొక్క అంచుకుపోయి మళ్ళీ అవతల బ్రహ్మాండం చూద్దామంటే మళ్ళీ బయలుదేరిన చోటే ఉన్నాడు. ఇంత దూరం ప్రయాణం చేసి కూడా కాలంతో ప్రయాణం చేసినా, దేహంతో ప్రయాణం చేసినా, సూక్ష్మంగా ప్రయాణం చేసినా కనుక ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ అలా సృష్టించబడ్డాయి. కనుక అది భ్రాంతి. భ్రాంతిలో సృష్టించడానికి దేశమే ఉంది, కాలమే ఉంది. మీరు మీరు ఊహలో భ్రాంతిలో ఏదైనా సృష్టించుకోవచ్చు. మీరు ఒక మనిషిని, ఒక యువకుని, ఒక యువతి ప్రేమించింది. ఇద్దరు దూరంగా ఉన్నా సరే దగ్గరగా ఉన్నట్టుగా భావించుకుంటే దగ్గర అయిపోయినట్టే. వాళ్ళ భావంలో సూక్ష్మంగా దగ్గరైనట్టే. గురువు శిష్యుడు సంకల్పించుకుంటే గురువు శిష్యులు ఏకమవుతున్నారు. గురువు ఎక్కడైనా ఉండి, శిష్యుడు ఎక్కడైనా ఉండి. ఈ ప్రయాణం అంతా ఏంటి అంటే ఎక్కడికక్కడే జరుగుతుంది. ఇది నిరాలంబ మార్గం అంటే, ఆధారం లేని మార్గం. అలా ఈ కళ అనేటువంటి లోకములకు నిరాలంబ మార్గం అయింది. ఈ పరశివమేమో ఈ కళ యొక్క నాలుగో వంతు, సగంలో నాలుగో వంతు అంటే పరశివంతో కలిగినప్పుడు వైకుంఠలోక క్షేత్రం అయింది. ఇక్కడ క్షేత్రాలు వచ్చినాయి. ఈ క్షేత్రాలు మనం చూసే క్షేత్రం లాంటిది కాదు. ఈ క్షేత్రం కూడా నిజమైన వైకుంఠ ధామం రావడానికి ముందస్తు ఒక తత్వం. అలాగే ఈ కళ యొక్క పరక భాగము కాలంతో కూడినప్పుడు కైలాసలోక క్షేత్రము, కళ యొక్క పరక భాగము చిత్తుతో కూడినప్పుడు సత్యలోక క్షేత్రము, కళ యొక్క పరక భాగము తమస్తో కూడినప్పుడు ఇంద్రలోక క్షేత్రం. ఇంద్రలోకం అంటే ఇంద్రియాలు, అధిష్టాన దేవతలు పనిచేసేటువంటి చోటు. ఇది ఎందుకు తమస్తో చెబుతున్నాం? తమస్సు అంటే జగత్ మిథ్య అనే దాని మీద విశ్వం మిథ్య, విశ్వానికి సంబంధించిన తత్వం తమస్సు కూడా మిథ్యే. కాబట్టి నువ్వు జీవుడిగా, ఈశ్వరుడిగా, శివుడిగా ఏది లేవు అనగానే ఇవన్నీ భ్రాంతిలో ఉన్నాయంటే ఇదంతా ఇంద్రలోకం. ఇంద్రుడు ఇంద్రలోకం అనే వస్తుంది ఇక్కడ. కనుక ఈ తమస్సు సంబంధించినంత భ్రాంతి అని తేలుతుంది. ఎప్పుడైతే తమస్సు లేదో చిత్తు గుర్తించబడదు. చిత్తు ఎప్పుడైతే గుర్తించబడదో అది ప్రకాశం కూడా కాదు. ఎప్పుడైతే ఇది ప్రకాశం కాదో ఈ ఎరుక కళాకాలముల మీద పడదు. ఈ చిత్ప్రకాశం కళాకాలం మీద ఎప్పుడైతే పడలేదో కళాకాలములు కూడా గుర్తించబడవు. అప్పుడు ఈ చిత్తం ఏమవుతుంది? కూటస్థం అవుతుంది. ఎప్పటికీ కూటస్థం అయిందనుకో వాడు అచల పరిపూర్ణుడే. మరి ఈశ్వర పంచీకరణ అయినప్పుడు ఏమవుతున్నాయి? ఇవన్నీ ఉంటున్నాయి. కాబట్టి వాడు చెలిస్తున్నాడు. ఈ రకంగా చూస్తే ఈ పై వరుస మనం బ్రహ్మాండ పిండాండాలు చూసాం. ఇది ఆకాశ పంచకం, ఇది వాయు పంచకం, ఇది అగ్ని పంచకం, జల పంచకం, పృథ్వీ పంచకం. ఇప్పుడు ఇది పరశివ పంచకం, కళా పంచకం, కాల పంచకం, చిత్ పంచకం, తమస్ పంచకం అంటున్నాం. అయినప్పటికీ దీంట్లో తమస్ అనే దాంట్లో పృథ్వీతత్వం ఎక్కువగా ఉంటుంది, చిత్తులో జలతత్వం ఎక్కువగా ఉంటుంది, కాలంలో అగ్నితత్వం ఎక్కువ ఉంటుంది, కాలాగ్ని. అలాగే కళలో వ్యాపకం ఉంటుంది కాబట్టి వాయుతత్వం అంతా వ్యాపకం ఉంటేనే మార్పులు. పరశివంలో వాటి యొక్క తత్వాలు ఉంటాయి, అది అనుభవానికి మాత్రమే వస్తాయి. అక్కడ ఇంకేదీ లేదు. ఆకాశతత్వం అంటే ఏంటి? కామము, క్రోధము, భయము ఇట్లాంటివి. అక్కడ ఏమో వస్తువు కానీ పదార్థం కానీ ఉండదు, అంతా శూన్యమే, ఒక భావంలో మాత్రమే తెలియబడుతుంది. ఇది ఆకాశతత్వం. కనుక ఆకాశతత్వంలో శివ, విష్ణు, బ్రహ్మ, ఇంద్ర తయారయ్యి తెలియబడుతున్నారు. కళతత్వంలో ఇది వాయు సంబంధం కాబట్టి వాయువు ఎప్పుడైతే ఈ తమస్సు అనేది వ్యాపకం అయిపోయిందో ఈ క్షేత్రాలన్నీ వచ్చినాయి. ఈ తమస్సు అనేది ఎప్పుడైతే చిత్ప్రకాశం ఎంత మేరకు వ్యాపిస్తుందో ఆ ప్రకాశం యొక్క వేగం ఎంత ఎక్కువగా ఉందో దాని ప్రకారంగా జగత్తు కూడా ఆవల లేకుండా చిత్ప్రకాశం వచ్చినంత మేరకు అప్పటికప్పుడే ఒక ఆవరణ సృష్టించబడి ఆవరణలో జగత్తు ఏర్పడి వేగం ఎంత దూరం ఉందో నీ కన్నుకి నీకు వెంటనే ఏకకాలంలో కనబట్టేట్టు ఉంటుంది. కానీ దానికి కొంత స్పీడ్ ఉంది. కొన్ని గ్రహాలు కొంత దూరంలో ఉన్నాయి. ఆ దూరాన్ని కాంతి వేగంతో కొలిస్తే ఇన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయని చెబుతున్నారు. కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో కొన్ని సూర్యులు, నక్షత్రాలు ఉన్నాయి. ఆ విధంగా కాంతికి వేగం ఉన్నట్టే ఈ చిత్ప్రకాశానికి కూడా దానికి ఎన్నో రెట్లు వేగం ఉంది. అన్ని రెట్ల వేగంతో చిత్తు ప్రకాశిస్తుంటే తను ప్రకాశించినంత మేరకు జగత్ ఆవిర్భవించి అంతవరకు ఆవరణ సృష్టించబడి ఆవరణ శక్తిమయమై, ముందు చైతన్యమయమై, తర్వాత శక్తిమయమై, తర్వాత పరమాణుమయమై, తర్వాత స్తంభన క్రియతో ఆకారాలు వచ్చి మోహన క్రియతో పోషించబడి మళ్ళీ క్రమం అంతా జరుగుతుంది.
కనుక సూక్ష్మాతి సూక్ష్మంగా చిత్ప్రకాశము ఎంత మేరకు ప్రకాశిస్తుందో అంత మేరకు జగదావిర్భావం అవుతుంది. అంత మేరకే తమస్సు తెలియబడుతుంది. దాని అవతల ఉన్న తమస్సు తెలియదు, దాని అవతల బ్రహ్మత్వ చిత్తు ఉన్నాడో లేదో తెలియదు. భగవంతుడు అంతా ఉన్నాడు అన్నప్పుడు అక్కడ ఉన్నాడో లేదో తెలియదు అంటే అది ఎలా ఉంటుంది? విరోధాభాసంగా ఉంటుంది. కనుక ఈ ప్రకాశించే బ్రహ్మ కొంతమేరకే ప్రకాశిస్తున్నాడు. అతను ప్రకాశించే చోట కూడా బ్రహ్మ ఉన్నాడు, కానీ ఆయన ప్రకాశించకుండా ఉండే తత్వంలో ఉన్నాడు. అందుకే సృష్టి భగవంతుని యొక్క ఒక భాగంతో జరిగింది, మిగతా 3 భాగాలు సృష్టి జరగలేదు. ఒక భాగమే ఎంత ఉంటే ఇంకా మిగతా 3 భాగాలు ఎంత ఉందో, ఒక భాగం ఇంత తెలియబడితే తెలియబడింది ఇంకెంత ఉందో. కాబట్టి ఎవరు ఆ సత్తుని తెలుసుకోలేరు. సత్యాన్ని ఈ ఒక వంతునే పూర్తిగా తెలుసుకోలేము. ఈ ఒక వంతులోకి రానటువంటి మిగతా 3 వంతులు అసలు తెలుసుకోలేము. ఇది సత్తు యొక్క విచారణ. ఆ రకంగా ఇది వాయుతత్వం, ఇది ఆకాశతత్వం. వాయుతత్వంలో క్షేత్రాల యొక్క వ్యాపకం జరిగింది, అంటే ఆవరణ ఏర్పడింది. ఇది కాలం అగ్నితో పోలుస్తాం కాబట్టి ఇది అగ్ని పంచకంలోది కాబట్టి కాలాగ్ని. కాలాగ్నిలో ఏమైంది? ఈ కాలము అర్ధభాగము బడబాగ్ని అయింది, మిగతా అర్ధభాగము పరశువుతో కూడి దావాగ్ని, కళతో కూడి సూర్యాగ్ని, చిత్తుతో కూడి ఆవహనీయాగ్ని, తమస్తో కూడి జఠరాగ్ని. ఇవన్నీ కూడా తత్వాలుగా ఉన్నాయి. భవిష్యత్తులో బ్రహ్మాండ పిండాండ ఏర్పడ్డప్పుడు అప్పుడు జఠరాగ్ని అంటే ఏంటో తెలుసు మనకి. ఇక్కడున్న జఠరాగ్ని తెలియదు మనకి. అది ఉండబట్టే జీవ వ్యాపారం జరుగుతుంది. ఆకలి తప్పులు లేకపోతే పరిణామం ఉంది. అట్లాగే ఆవహనీయాగ్ని, ఈ శరీరంలో పంచాగ్నులు ఉన్నాయి. పంచాగ్ని విద్య ఒకటి ఉంది, దాంట్లో దక్షిణాగ్ని, ఆవహనీయాగ్ని అట్లే పేర్లు చెప్తారు. అటువంటి తత్వాలను ఉన్నాయి. ఈ అగ్నులు వివరించడం కంటే మనం కొంచెం ముందుకెళ్దాం. ఈ చిత్తు సగభాగము బ్రహ్మమానస సరోవరమందున్న శివుని నుండి విష్ణువు ద్వారా ప్రవహించిన త్రివిధ గంగా లేక యాకూప గంగగా అయింది. మిగతా అర్ధభాగం 4 భాగములే. ఒక పరక పరశివముతో కూడి ఆకాశగంగ, ఒక పరక కళతో కూడి సముద్రగంగ, ఒక పరక కాలంతో కూడి నదీగంగ, ఆఖరి పరక తమస్తో కూడి తటాక గంగ. అంటే తటాకం అంటే చెరువు. ఆకాశగంగ అంటే ఏంటి? ఆకాశం నుంచి అంటే ఈ గంగ యొక్క ఉత్పత్తి స్థానం ఆకాశంలో ఉంది, పరమాణు రూపంలోనూ ఇంకా అంతకంటే తక్కువ రూపంలోనూ ఉన్నది గంగగా ఏర్పడింది. ఇక్కడ గంగా అనే దాన్ని మీరు జలపంచకంలో చూస్తున్నాం, కానీ గంగా అనే దాన్ని మనం చైతన్యంగా తీసుకోవాలి. ఇది చైతన్యం. ఆకాశగంగా అంటే సర్వవ్యాపకంగా ఉంది అని, సముద్ర గంగా అంటే పెద్దదిగా ఉంది, గొప్పదిగా ఉంది, కానీ పరిమితమే. నదీ గంగా అంటే ఇది ప్రవహించగా పరిమితమైంది, కానీ చివరిలో అలలు ఉన్నాయి. ఇది ప్రవహించే గంగ, నదీ గంగ. తటాక గంగ ఇంకా పరిమితం అనేది, ప్రవహించదు. అంటే ఒక చైతన్యము సర్వవ్యాపకంగా ఉంది, ఒక చైతన్యము లోపల గంభీరంగా ఉండి బయట కదలికలు ఉన్నాయి, ఒక చైతన్యము నిరంతరం ప్రవహిస్తూ ఉంది, మరొక చైతన్యము కదలకుండా ఉంటూ అత్యంత పరిమితంగా ఉన్నది. గంగ అంటే చైతన్యం తీసుకో. ఇక్కడ బ్రహ్మమానస సరోవరం అంటే సమిష్టిలో, ముందు వెష్టిలో చెప్తే సమిష్టిలో అర్థం చేసుకుంటాం. వెష్టిలోని సహస్రారంలో ఉన్నది బ్రహ్మమానస సరోవరం అనుకోండి. అందున శివుడు ఎవరు? ఈ ప్రాపంచిక విషయాల పరంగా సత్చక్రాలు దిక్కపోతే వాడు శివుడే, సత్చక్రాలు దిగితే జీవుడు. శివుని నుండి అంటే శివుని శిరస్సు నుండి విష్ణువు ద్వారా, విష్ణువు అంటే ఎవడు? కాలాన్ని బట్టి ప్రకాశించేవాడు, కాలాన్ని బట్టి కాలాన్ని నడిపేవాడు, కాలస్వరూపుడు. కాలస్వరూపం ఎప్పుడైతే వచ్చిందో ఈ జీవుల యొక్క కర్మని కాలాన్ని 2 సమన్వయం చేసుకొని జీవుల కర్మానుభవం పొందాలంటే కింద ఉన్న 6 చక్రాలు దిగిపోతాడు కదా. దిగేటప్పుడు ప్రత్యేగాత్మ ఎక్కడ దిగుతున్నాడు? సహస్రారం నుంచి సుషుమ్నా నాడిలో నుంచి దిగుతున్నాడు. కనుక ఆ సుషుమ్నా నాడి నుంచి దిగడమే విష్ణువు ద్వారా దిగటం. అలా దిగినటువంటి ప్రవహించినటువంటి త్రివిధ గంగ, అలా ప్రవహించి ఏమైంది? త్రివిధ గంగ మూడు విధాలైంది. ఒకటి సుషుమ్నలోకి వచ్చింది, ఒకటి ఎడానాడికి వచ్చింది, ఒకటి పింగళ నాడికి వచ్చింది. ఇది 3 గంగలు. ఇడాపింగళ నాడులో ఉన్నటువంటి చైతన్యం జీవ చైతన్యం, సుషుమ్లో ఉన్నది ప్రత్యేగాత్మ చైతన్యం. ఇడాపింగళ నాడులోనేమో జీవ శ్వాసలు ఉన్నాయి, శ్వాసలు ఈ ప్రాణహంసలకి శ్వాసలకి సమన్వయం ఉన్నది. సుషుమ్లలో మాత్రము వీటిని ప్రేరేపించే శక్తి మాత్రమే ఉన్నది. గంగా యమున సరస్వతి అంతర్నిహితంగా పనిచేస్తుంది, సూక్ష్మంగా ఉంటుంది అలహాబాద్లో, ప్రయాగలో. కనుక మూడోది సరస్వతి అనేటువంటిది సుషుమ్నా నాడి. ఇది సూక్ష్మంగా ఉంటుంది, స్థూలంగా తెలియబడదు. ఇక్కడ మనం డిసెక్షన్ చేసి చూసినా సుషుమ్నా నాడి దొరకదు. ఆ విధంగా త్రివిధ గంగ జరిగింది. ఈ యాకూప గంగ అంటే ఇక్కడ ఏ జీవుడికి ఆ జీవుడికి ఇది నిర్ణయం. ముందాన మనం చెప్పుకుంది ఏంటి?
ఒక జీవుని విషయంలో ఒక కుండలిని గురించి చెప్పాం. మానవ దేహ యంత్రాన్ని ఒక మానవ కుండలిని చెప్పాం. మానవ కుండలిని ఇక్కడ ఉదాహరణకు చెబితే యాకోప గంగ అంటే మానవ చైతన్యం, జీవ చైతన్యం, అంతే ఒక్కడిలో ఉన్నది. దీన్ని పెంచుకుంటూ పోతే బ్రహ్మాండానికి అది ఈశ్వర చైతన్యం. అక్కడ కూడా సౌర కుండలిని అని ఉంది. బ్రహ్మాండం కూడా ఇందాని చెప్పిన పద్ధతిలో ఒక సౌర కుండలిని అని ఉంది. ఆ సౌర కుండలినికి ఆధారంగా సూక్ష్మంగా బీజ రూపంలో అండ రూపంలో విశ్వాండంలో మళ్ళీ విశ్వకుండలిని ఉంది. అది మళ్ళీ చివరిలో ఈ చార్ట్ అవ్వగానే ఇక్కడే వివరిస్తా. ఆ విశ్వకుండలిని, సౌర కుండలిని, మానవ కుండలి, జీవకుండలిని, మూడు. మన జీవకుండలిని ఇందాన్ని వివరించుకున్నాం. ఆ రెండు కూడా వివరించామనుకోండి మనం విశ్వపరిధిలోకి కూడా అవగాహన వస్తుంది. ఇప్పుడు తమస్సు తటాక గంగ అన్నాం. అంటే నిశ్చలంగా, అంటే చైతన్యం ఉండి కూడా లేనటువంటిది. పరమాణువు కదలదు, ఈ జడ పదార్థంలో ఏమీ కదలిక లేదు, కానీ ఇది అణువులతో పరమాణువులతో నిర్మాణం అయింది. ప్రతి పరమాణువుని చూస్తే దాంట్లో న్యూట్రాన్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూనే ఉన్నాయి, కదలికలు ఉన్నాయి. భ్రాంతిలో కదలనట్టుగా ఉంది కానీ అది కదులుతూనే ఉంది. భ్రాంతిలో ఇది కదలని వస్తువు అనుకుంటున్నాం మనం. దీన్ని ఇట్లా స్థూల పదార్థాలు ఏర్పడటానికి ఆధారమైనటువంటి చైతన్యము తటాక గంగ, పరిమిత చైతన్యం. ఇది జడ పదార్థాల సృష్టి చేస్తుంది. తమస్సు కాబట్టి జడ పదార్థాలు. ఈ జడ పదార్థాల సృష్టిలో భాగంగానే మీ ఇంద్రియాలు ఉన్నాయి. మీ తమగుణంతో వచ్చినవన్నీ అవే. దాంట్లో మళ్ళీ సత్వాంశ, రజసాంశ, తామసలో తామసాంశ ఉండొచ్చు, కానీ మూలంలో అవన్నీ కలిసి తటాక గంగ అంటే పరిమిత చైతన్యం. ఈ పరిమిత చైతన్యంతో జీవుల స్థూల దేహాల్లోనూ జడమైన మనసు, ఇంద్రియాలు, మీ ఇతరత్ర బ్రహ్మాండంలో స్థూల ప్రపంచంలో స్థూల వస్తువులు, జడ వస్తువులన్నీ కూడా ఈ చైతన్యం ద్వారా జరుగుతుంది. ఈ చైతన్యం ద్వారా మానవుడు ఉత్తేజితుడై తన మనసుతో, బుద్ధితో, ఇంద్రియాలతో పనిచేస్తున్నాడు. ఇదేమో ఈ చైతన్యము తనంతట తాను పనిచేసేటువంటిది. జడశక్తిలో జడమైన దాంట్లో కూడా పరిణామాలు ఉన్నాయి. ఈ స్థూల శరీరంలో పరిణామం ఉంది. ఎట్లా? ఇది బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్యాలుగా శరీరం మారుతుంది. నువ్వు అనుకుంటే మారిందా, నువ్వు వద్దంటే ఆగిందా? అది తటాక గంగా అనేటువంటి పరిమిత చైతన్యం ద్వారా జరుగుతుంది. ఇదేమో మనసు, బుద్ధి, ఇంద్రియాలు ఏ శక్తితో పనిచేస్తున్నాయో ఆ శక్తి ఏమో ఈ చిత్ప్రకాశంతో జరుగుతున్నాయి. నీ అంతఃకరణ అంతా చిత్ప్రకాశంతో పనిచేస్తున్నాయి. నీ సుషుమ్న, ఇడ, పింగళ నాడులు కూడా దాని యొక్క సత్తా అంతా 3 నాడుల్లో ఉన్న చైతన్యాన్నే యాకోప గంగ అన్నాం. సౌర కుటుంబంలో కూడా సమిష్టిలో ఉన్నది కూడా ఇది యాకోప గంగ. ఇప్పుడు కాలము నది. కాలం ఎట్లా? కాల ప్రవాహం జరిగిపోతుంది. కాలం ఒక క్షణం ఆగదు. కాలం కనుక మీరు నిర్ణయిస్తే